ఆన్లైన్లో ట్రక్ షీట్స్ కనిపిస్తూ ఉంటాయి, కానీ ధాన్యం మాత్రం గోదాంకు చేరదు. మధ్యలోనే మాయమై ఎక్కడో ఓ మిల్లులో తేలుతుంది. మిల్లర్లతో కుమ్మక్కై ఏకంగా ప్రభుత్వ అధికారులే చేస్తున్న అక్రమ దందా ఇది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బట్టబయలైన ఈ వ్యవస్థీకృత నేరం సర్కారీ వ్యవస్థల్లో లోలోపల జరిగే మరెన్నో నేరాలకు మచ్చు తునకలా కనిపిస్తోంది. 91 లక్షల రూపాయల స్కామ్కు పాల్పడ్డ ప్రభుత్వ అధికారుల కథేంటో ఇప్పుడు చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో భారీ మోసం బట్టబయలైంది. నకిలీ ట్రక్ షీట్లతో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారు. ధాన్యం అమ్ముకోగా వచ్చిన సొమ్మును పంచుకొని పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. నిందితులు 6 డిపార్ట్మెంట్ వారే కావటం ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్లో ట్విస్ట్. వీరంతా ప్రభుత్వ ధాన్యాన్ని గోదాంకు తరలించకుండా నేరుగా మిల్లర్లతో కుమ్మక్కై ట్రక్ షీట్స్ ను ఆన్లైన్లో నమోదు చేస్తూనే ఎవరికంటా పడకుండా దొంగతనానికి పాల్పడ్డారు. వీరు చేసిన నేరాలు బయటపడనంతసేపు వైట్ కాలర్ క్రైమ్సే. కానీ వీరిప్పుడు సిరిసిల్ల పోలీసులకు చిక్కారు. దొరికితే దొంగ, లేకుంటే దొర అన్నట్లుగా అసలు ఎంతకాలం నుంచి వీరు ఇలాంటి దందా కొనసాగిస్తున్నారో ఇప్పుడు తేలాల్సి ఉంది. అంతేకాదు సివిల్ సప్లైస్ వంటి అనేక శాఖల్లో ఇలాంటి వైట్ కాలర్ నేరగాళ్లు చేస్తోన్న వ్యవస్థీకృత నేరాలకు ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. 91 లక్షల రూపాయల స్కామ్ కు పాల్పడ్డ నిందితుల ఖాతాల్లోని 14,21,000 రూపాయలను అధికారులు ఫ్రీజ్ చేశారు. ఇదంతా సిరిసిల్ల పట్టణానికి కూతవేటు దూరంలో పెద్దూర్ అపెరెల్ పార్క్ గోదాంలో జరిగింది. గోదాం మేనేజర్గా పనిచేస్తోన్న విజయ్, సూపర్వైజర్ గణేష్ కలిసి వేసిన స్కెచ్ ఇది. ఐకేపీ సెంటర్లలోని ధాన్యం అన్లోడ్ చేసినట్లు ట్రక్ షీట్స్ ను ఆన్లైన్లో నమోదు చేసి గోదాంకు తరలించాల్సిన బియ్యాన్ని రైస్ మిల్స్ కు తరలించి సొమ్ము చేసుకున్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా డిపార్ట్మెంట్ దొంగలే ఈ పనులు చేస్తూ ఉండడంతో ఎవరికీ అనుమానం రాలేదు. అయితే చివరికి వీరి పాపం పండింది. అందుకే గోదాం మేనేజర్ విజయ్, సూపర్వైజర్ గణేష్ తో పాటే రుద్రంగి ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ స్వామి, డిఎంఓ కార్యాలయంలో పనిచేస్తున్న రాజశేఖర్, బద్దెనపల్లి పిఎస్సిఎస్ లో పనిచేసే ఇన్ఛార్జ్ నవీన్ తో సహా అందరూ పోలీసులకు చిక్కారు. సుమారు 10 లారీల ధాన్యాన్ని గోదాంలో దించకుండా ఆన్లైన్లో వచ్చినట్లు నమోదు చేశారు. ఆ ధాన్యాన్ని వేములవాడకు చెందిన మధుకర్ అనే వ్యక్తి ద్వారా వివిధ రైస్ మిల్స్ కు తరలించి వచ్చిన నగదును అంతా కలిసి పంచుకున్నారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ నరసింహ ఈ ఇంటి దొంగలను పట్టుకున్నారు. ఆయన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసుల విచారణలో ఈ కేటుగాళ్ల బాగోతం మొత్తం బట్టబయలైంది. ఆన్లైన్ సిస్టంలో ఆల్రెడీ ది షోన్ ఓన్లీ అన్లోడింగ్ ఈజ్ ఆల్రెడీ డన్, అన్లోడింగ్ ఆల్రెడీ అయింది. కానీ దిస్ 10 లారీ డైవర్టెడ్ టు సిద్దిపేట డిస్ట్రిక్ట్ త్రూ ఒక లారీ ఓనర్ అండ్ ఒక బ్రోకర్. అండ్ అక్కడ 10 లారీ ప్యాడీ బ్యాగ్స్ ఆల్రెడీ సేల్ అయింది అక్కడ. అండ్ దిస్ పేమెంట్ ఆల్రెడీ మల్టిపల్ అకౌంట్స్లో, బ్యాంక్ అకౌంట్స్లో ఆల్రెడీ పేమెంట్స్ కూడా అయింది. సో ఇప్పుడు వరకు మొత్తం 8% ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయింది. అండ్ ఈ 8%లో ఆల్రెడీ 6 ఈజ్ ఇన్ కస్టడీ. మొత్తంగా ఒక శాఖలోనే ఇంతమంది దొంగలుంటే వారి బాగోతం ఎవరూ పట్టించుకోకపోతే పరిస్థితి ఏంటన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.